అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ప్రభుత్వ ఉద్యోగులకు రోజువారీ సర్వీసులో ఉపయోగమయ్యే అతి ముఖ్యమైన 4 సర్వీసుల కోసం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మొదటిది ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్. ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ బెనిఫిట్ పొందాలి అంటే ప్రతి ఉద్యోగి వద్ద తప్పనిసరిగా లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ సంబంధించిన కార్డు అయితే ఉండాలి. లేటెస్ట్ అప్డేట్ అయినటువంటి ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. మొదట గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ బార్లో ఈహెచ్ఎస్ కార్డ్ డౌన్లోడ్ జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ అని అయితే ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేయండి. చేసిన వెంటనే మీకు ఏపీహెచ్ఎస్ కార్డ్ డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. దీనిపై అయితే టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే మీకు ఒక పోస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ హెచ్ఆర్ఎంఎస్ నెంబర్ అంటే ఉద్యోగి యొక్క ఎంప్లాయ్ ఐడి లేదా హెచ్ఆర్ఎంఎస్ ఐడిను ఈ సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను హెచ్ఆర్ఎంఎస్ ఉద్యోగి యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఈహెచ్ఎస్ కార్డ్ అనే ఆప్షన్ పై అయితే టిక్ చేయాలి. మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే కింద ఇచ్చిన ఈ జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ వాట్సాప్ ఛానల్ గ్రూప్లో ఇక్కడ క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు కార్డు డౌన్లోడ్ చేయడం కోసం డౌన్లోడ్ ఈహెచ్ఎస్ కార్డ్ అనే ఆప్షన్ పై అయితే టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే ఆ ఎంప్లాయీకి సంబంధించి ఈహెచ్ఎస్ కార్డు దరఖాస్తు చేసిన సమయంలో కుటుంబ సభ్యుల పేర్లతో సహా మనకి వివరాలు అయితే ఇక్కడ చూపించిన విధంగా వస్తాయి. ఇక్కడ మనం ఈహెచ్ఎస్ కార్డును 2 లాంగ్వేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇక్కడ తెలుగుపై క్లిక్ చేసినట్టయితే మనకి ఈహెచ్ఎస్ కార్డు తెలుగులో డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. అదే బ్యాక్కు వెళ్ళి ఇంగ్లీష్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇంగ్లీష్లో అయితే డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మీరు ప్రింట్ చేసుకోవాలి, పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే ప్రింట్ పై క్లిక్ చేసి ఇక్కడ మనం సేవ్ యాజ్ పీడిఎఫ్ పై క్లిక్ చేసినట్టయితే మనకి సేవ్ పై క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ రూపంలో మన యొక్క ఈహెచ్ఎస్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈహెచ్ఎస్ కార్డుని డౌన్లోడ్ అయితే చేసుకోగలరు. తరువాత మనకి అతి ముఖ్యమైన రెండవ సర్వీస్ అయిన ఏపీజీఎల్ఐ బాండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. NIDHI నిధి పోర్టల్ అని అయితే ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేయండి. చేసిన వెంటనే మనకి ఫస్ట్ వచ్చేది ఏదైతే పోర్టల్ ఉంటుందో దానిపై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ ఐడి కాకుండా ఎంప్లాయ్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. చేసిన తర్వాత గో అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నంబర్కు ఎంప్లాయ్ సంబంధించిన మొబైల్ నంబర్కు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ముందుగా మీ యొక్క నిధి పోర్టల్కు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఏదైతే సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుందో అది ఎంటర్ చేసి సైడ్ ఎక్కడైనా క్లిక్ చేసినట్టయితే ఎంప్లాయీకి సంబంధించిన పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వస్తుంది. అక్కడ గెట్ ఓటీపీ పై క్లిక్ చేసినట్టయితే మన మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి పాస్వర్డ్ని అయితే మనం రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పాస్వర్డ్ తెలుసు కాబట్టి నేను సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి గో పై క్లిక్ చేసినట్టయితే ఓటీపీ అయితే అడుగుతుంది. సో ఆ ఓటీపీని నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నా యొక్క పాస్వర్డ్ తెలుసు కాబట్టి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ పై క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయీకి సంబంధించి నిధి పోర్టల్ హోమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఎంప్లాయీ యొక్క పేరు, సిఎఫ్ఎంఎస్ ఐడి ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈఎస్ఎస్, ఏపీజీఎల్ఐ రిపోర్ట్స్ అని 3 సెక్షన్లు అయితే మనకి ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ ఏపీజీఎల్ఐ బాండ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గాను ఏపీజీఎల్ఐ ఆప్షన్ అయితే టిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి 4 ఆప్షన్లు అయితే చూపిస్తాయి. ఏపీజీఎల్ఐ ఎంప్లాయీ సెక్షన్లోనే 4 ఆప్షన్లు చూపిస్తాయి. అందులో ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత యువర్ సెషన్ హ్యాస్ ఎక్స్పైర్డ్ ఇన్ కేస్ ఈ విధంగా వచ్చినట్టయితే మరలా మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకి
ఎంప్లాయీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ పాలసీకి సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడి పక్కన ఏ బి సి ఈ విధంగా అయితే మనకు సఫిక్స్లు వస్తాయి. అలా సఫిక్స్లు పెరుగుతున్నాయంటే మనకి ఎన్హాన్స్మెంట్ అమౌంట్తో కూడినటువంటి పాలసీస్ అని అర్థం. ఈ కేసులో నేను ఒక పాలసీ మాత్రమే ప్రస్తుతం రన్నింగ్ చేస్తున్నాను కాబట్టి మీ మంత్లీ ప్రీమియం 800తో ఒక బాండ్ మాత్రం మనకు చూపిస్తుంది. అలా కాకుండా మీరు 800 కన్నా ఎక్కువ అమౌంట్తో మీరు ఒకవేళ పాలసీ కానీ ప్రస్తుతం అమౌంట్ అయితే మీరు మంత్లీ డిడక్షన్ చేసుకొని కడుతున్నట్టయితే ఆ 800 కన్నా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి మీకు వేరొక సఫిక్స్తో ఇక్కడ సీరియల్ నెంబర్ 1తో పాటు 2, 3, 4 ఈ విధంగా మనకి చూపిస్తూ లాస్ట్లో డౌన్లోడ్ దగ్గర పాలసీ బాండ్ అని చూసారా, ఈ విధంగా అయితే ప్రతి పెరిగిన అమౌంట్కు చూపిస్తుంది. సో ఇక్కడ 800 ప్రీమియంకి సంబంధించి పాలసీ బాండ్ కోసం డౌన్లోడ్ చేయాలనుకుంటే పాలసీ బాండ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ రూపంలో సేవ్ అయితే అవుతుంది. పే స్లిప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ఏపీజీఎల్ఐ బాండ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నామో సేమ్ అదే పోర్టల్లో మనం పే స్లిప్ను కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సైన్ ఇన్ పై క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ లోనే ఫస్ట్ సెక్షన్ ఎంప్లాయీ పే స్లిప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకి ఎంప్లాయీకి సంబంధించిన అన్ని పే స్లిప్స్ కూడా చూపిస్తాయి. ఇక్కడ మీరు పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వ్యూ పే స్లిప్ పై ఐ సింబల్ పై క్లిక్ చేసినట్టయితే మనకి పే యొక్క ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ తో వివరాలు అయితే చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ పే స్లిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి పే స్లిప్ అనేది పీడిఎఫ్ రూపంలో అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ప్రాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం www.gsws helper గూగుల్లోనే GSWS హెల్పర్ ప్రాన్ కార్డ్ డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్టయితే ప్రాన్ కార్డ్ డౌన్లోడింగ్ ప్రాసెస్ అని అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దానిపై అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా లింక్ ఏ వివరాలు ఫాలో అవ్వాలన్న పూర్తి వివరాలు అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ పై అయితే క్లిక్ చేయాలి. లింక్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని అయితే ఉంటుంది. ఆ రీసెట్ పాస్వర్డ్ పై అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్స్క్రైబర్స్ మీద రీసెట్ పాస్వర్డ్ పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి రీసెట్ పాస్వర్డ్ యూజింగ్ సీక్రెట్ క్వశ్చన్ ఇన్స్టెంట్ సెట్ రీసెట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. దీనిపై అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత రీసెట్ ఐపిన్ వై అని వస్తుంది. ఇక్కడ మనం జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీ యొక్క ప్రాన్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. ప్రాన్ కార్డ్ నెంబర్ మనం ఎలా తెలుసుకోవాలనుకుంటే మనం ముందుగా నిధి పోర్టల్లో ఓపెన్ లాగిన్లో ఉన్నట్టయితే ఇక్కడ ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీసెస్లో పర్సనల్ ఐడీస్ అనే సెక్షన్ పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ జీపీఎఫ్ ప్రాన్ అనేది ఉంటుంది. దానిపై అయితే క్లిక్ చేయాలి. చేసిన వెంటనే ప్రాన్ కార్డ్ నెంబర్ అనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఈ ప్రాన్ కార్డ్ నెంబర్ను ఇందాక చూపించిన ఈ ప్రాన్ అనే బాక్స్ లో అయితే పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ను ఇక్కడ అయితే ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ SMS అనే ఉంచుకోవాలి. పాస్వర్డ్ అనేది గతంలో ఎప్పుడూ పెట్టని ఒక కొత్త పాస్వర్డ్ ను క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ అన్ని కూడా మిక్స్ అయ్యేలాగా ఒక పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే అడుగుతుంది. సో ఈ క్యాప్చాని మీరు ఒక 2 times రీఫ్రెష్ అయితే చేయండి. చేస్తే మనకి క్యాప్చా ఇష్యూ అయితే రాదు, లేదంటే క్యాప్చా ఫెయిల్డ్ అని అయితే ఇక్కడ చూపిస్తుంది. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. చూస్తున్న మొబైల్ నంబర్కు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీను మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. చేస్తే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్, ప్రాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చరింగ్ టైం స్టాంప్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ వివరాలను మీరు కాపీ అయితే చేసుకోండి, లేదా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు క్లిక్ హియర్ టు లాగిన్ అని అయితే వస్తుంది. సో ఇక్కడపై అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం యూజర్ ఐడి దగ్గర అంటే ప్రాన్ కార్డ్ నెంబర్, గతంలో ఉన్న ప్రాన్ కార్డ్ నెంబర్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ప్రాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింద పాస్వర్డ్ మనం ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మనకి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉందిగా దానిపై అయితే క్లిక్ చేయాలి. వన్స్ సబ్మిట్ పై క్లిక్ చేశాక మనకి ఒక హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ అగ్రీ పై అయితే క్లిక్ చేయండి. అగ్రీ పై క్లిక్ చేసి ఎలో పై అయితే క్లిక్ చేయండి.
ఎలోపై క్లిక్ చేసిన తరువాత ట్రాక్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్లో డౌన్లోడ్ అనే సెక్షన్లో ఈ పాన్ కార్డ్ అనేది ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్టయితే మీ యొక్క పాన్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ యాజ్ పీడిఎఫ్ పై క్లిక్ చేస్తే మీకు పాన్ కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా ఎంప్లాయ్ తనకు సంబంధించిన ఈహెచ్ఎస్ కార్డ్, ఏపీజేఎల్ఐ బాండ్, పే స్లిప్ అండ్ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే పీడిఎఫ్ రూపంలో చేసుకోవచ్చు. మీకు ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ పోర్టల్ అని ఎంటర్ చేసినట్టయితే ఫస్ట్లో మనకు ఒక సైట్ అయితే వస్తుంది. ఇందులోనే మీకు ఎంప్లాయ్కి సంబంధించి ఎంప్లాయ్ సర్వీసెస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా సరే మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్గా ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టీమ్ మెంబర్స్లో ఎవరైనా సరే వెంటనే రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.